నువ్వు వీడితో కలిసి ఉండకూడదు. కొంతకాలం ఒంటరిగా ఉంటే నీ రోగం కుదురుతుంది. పదనాయక్. సార్ అయ్యా నా మాట వినండి అయ్యా. అయ్యా నువ్వు ఈ రూమ్లోంచి కదలకు. నీకు భోజనం కూడా ఈ రూమ్కే పంపిస్తాను. అయ్యయ్యా వద్దయ్యా, ఆగండి అయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. నా పేరు భరత్. ఈ ఆశ్రమానికి మేనేజర్ని. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. మా అన్నయ్య పేరిట అన్న సమారాధన చేద్దామనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అవి ఇలా ఇవ్వండి. కారులో ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. రాము సార్, కారులో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తీసుకురాబో. ఇక్కడ అందరూ నన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు. నాన్న వాళ్ళు లేని అనాథనైపోయాను. నన్నెంతో ప్రేమించే నా చెల్లెలు నాకు దూరం అయిపోయింది. అసలు ఎందుకు బతుకుతున్నాను? ఎవరి కోసం బ్రతుకుతున్నానో అర్థం కావట్లేదు. ఆ రూమ్ లో ఉన్నోడికి భోజనం ఇచ్చిరా. అలాగే సార్. కూర్చోండి కూర్చోండి. ఇలా ఇవ్వండి సార్, నేను తీసుకువెళ్ళి ఇస్తాను. మేడం, భోజనం ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రూమ్ లో ఎవరో వ్యక్తి ఉన్నారంట కదా, అతనికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాను. మీకెందుకు మేడం శ్రమ? ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. ఏంటిది? భోజనం. ఎవరో అన్నయ్యని కోల్పోయిన చెల్లెలు అందరికీ ఆశ్రమంలో భోజనాలు పెడుతుంది. తిను, తీసుకో. ఈ
చెల్లెలెవరో గాని నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి. సరే నేను వస్తాను. మంచిదమ్మా, మీ సామాన్లన్నీ కారులో పెట్టించాను. థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. మంచిది. చెల్లి వినవే, నా తల్లి వినవే, నీ అన్నను కాను అమ్మే నేను. చిట్టి వినవే, నా బుజ్జి కనవే, నీ పుట్టు మచ్చై ఉంటా తోడు. నా చెల్లెలు నాకు దూరం అయింది. గంగమ్మ తల్లి నా చెల్లెల్ని ఎత్తుకుపోయింది. చనిపోయిన మీ అన్న జ్ఞాపకంగా నువ్వు పెట్టిన అన్నాన్ని చనిపోయిన నా చెల్లెలు గుర్తొచ్చి నేను తినలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. కాంతారా, అమ్మా. అయ్యా తలుపు తీయండి అయ్యా. అయ్యా తలుపు తీయండి అయ్యా. అయ్యా తలుపు తీయండి అయ్యా. నా చెల్లెలయ్యా. అమ్మ కాంతారా, కాంతారా, అమ్మా, అమ్మ కాంతారా. అమ్మా ఆగమ్మా. అమ్మా, అమ్మా కాంతారా. అమ్మ కాంతారా తల్లి, నువ్వు లేవని నేను అనుకున్నానమ్మా. నేను లేనని నువ్వు అనుకున్నావా? ఏం నాయక్, ఎందుకు ఇలా పారిపోయొచ్చావు? నా చెల్లెలండి. ఎవరు? ఇప్పుడు మనందరికీ భోజనాలు పెట్టిందే నా చెల్లెలు. ఆవిడ ఇక్కడ అందరూ చెల్లెలే అనుకుంటారు గానీ నువ్వు ఆశ్రమానికి పద. అది కాదు, నా చెల్లి. నా ఏ చెల్లి. నాయక్, ఆగు. పద, నా ముందు చెల్లెలు. ఆశ్రమానికి పద. నా రా, చెల్లెలు. పద. ఆశ్రమానికి పద. కాంతారా. పద. నా చెల్లెలు. దా, పదయ్యా. అమ్మా. అరే కాంతారా. నా చెల్లెలు నాకు పెట్టిన ప్రసాదం ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేయాలి.
మేడం మన ఫామ్ హౌస్లో కూరగాయలు భలే పండేసాయండి. ఏం కోసినా ఫస్ట్ మీకే ఇచ్చి మిగిలిన ఇంటికి తీసుకురమ్మన్నారండి సృజన మేడం. తారా మేడం ఎందుకు ఏడుస్తున్నారు? గోపి, నాకో వ్యక్తి అన్నయ్యలా ఉండేవాడు. సడన్ గా అతను ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడని తెలిసింది. అతను లేడనే విషయం తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అన్నీ ఇలా జరుగుతున్నాయండి మేడం. సృజన మేడంకేమో వాళ్ళ అమ్మగారు దూరం అయ్యారు, మీకేమో మీ అన్నయ్య లాంటి వ్యక్తి దూరం అయ్యాడంటున్నారు. బాధపడకండి మేడం. మనం బాధపడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇది వరకు నేనేదైనా కష్టంలో ఉంటే నీ గుండెల్లో తలదాచుకుని ఏడ్చేదాన్ని. నా కష్టమంతా పోయినట్టు ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. తారా మేడం ఏడవకండి, ఉండండి మీకు కాఫీ తెస్తాను. ఇటువంటప్పుడు మంచి కాఫీ తాగితే మనసు తేలిక పడుతుంది. అన్నయ్య, చూసావా, కష్టంలో తోడుగా ఉండాల్సిన వాడు గతం మర్చిపోయి నన్ను దూరం పెడుతున్నాడు. తోడబుట్టిన నువ్వు నాకు దూరం అయిపోయావు. మేడం మీరు బాధపడితే సృజన మేడం బాధపడతారు, సృజన మేడం బాధపడితే ఆదిత్య సార్ కూడా బాధపడతారు. ఈ కాఫీ తాగి హుషారైపోయి చెప్తాను, మీతో పాటు మేమందరం హుషారవుతాం. నవ్వండి మేడం, మీరు నవ్వితే చాలా బాగుంటారు. అభిమానించే అన్నయ్య దూరమయ్యాడు. నేను ప్రేమించిన నీకు గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో అప్పుడే నేను మనస్ఫూర్తిగా నవ్వగలను గోపి. మేడం మీరేదో అంటున్నారు. మేడం ఏం లేదు. మేడం కొంచెం నవ్వండి మేడం. మీ పెదాల మీదకి నవ్వు వస్తుంది, నవ్వండి. నవ్వు వస్తుంది, నవ్వు వస్తుంది. అమ్మాయ్యా నవ్వేశారు. మేడం నేను వెళ్ళొస్తాను మేడం. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఎప్పుడూ తూర్పు పడమరలుగానే ఉన్నాం. నేనేం చేస్తున్నా నువ్వు వెనక ఏదో ఒకటి అంటూనే ఉండేదానివి. ఒక్కోసారి కోపంతో, ఒక్కోసారి ఉక్రోషంతో. నువ్వు పోట్లాడుతూ ఉంటే నేను నవ్వుకునేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆ నవ్వే లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు లేవు, నీ దెప్పు పొడుపు మాటలు లేవు. లైఫ్ అంతా బోసిపోయినట్టుంది. అందుకే అంటారు, అందుబాటులో ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అంటారు. అందరంతా దూరం అయిపోయాక తెలుస్తుంది అని. బావగారు, మిమ్మల్ని ఆల్కహాలిక్ చేసేస్తే ఈ ఆస్తి అంతా నా చేతికి వస్తుందని వసుధ చెప్పింది. అందుకే మీకోసం ఈ విస్కీ తీసుకొచ్చా.
ఏంటి మోహన్ ఇలా వచ్చావు? బావగారు, చెల్లాయి మీద బెంగతో మీకు నిద్ర కూడా రావడం లేదు. ఇది కొద్దిగా తీసుకోండి, అంతా మర్చిపోయి హ్యాపీగా నిద్రపోతారు. వద్దు మోహన్, మీ చెల్లయ్య ఉన్నప్పుడు తను వద్దన్నా తాగేవాణ్ణి. అప్పుడు అందులో ఏదో ఆనందం కనపడేది. ఇప్పుడు తనే లేకపోయిన తర్వాత ఇదంతా ఎందుకు? అమ్మమ్మమ్మ, బావగారు, మీరు అలా అనకండి. ఏదైనా ఒక్కసారే మానకూడదు, దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందులోనూ మీరిప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నారు. నేను కంపెనీ ఇస్తాను, కొద్దిగా తీసుకోండి. వద్దు మోహన్, అహల్య ఉన్నప్పుడు 2 పెగ్గులు తాగినా ఎంతో హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నాకు ఏమీ తీసుకోబుద్ధి కావడం లేదు. అలా అంటే ఎలా అన్నయ్యా? మీకోసం కష్టపడి చికెన్ ఫిష్ చేశాను. మీరు తిననంటే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. తీసుకో బావా. సార్ 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 వద్దు సార్. వసుదా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? సార్, నన్ను క్షమించండి సార్. మనకు కావలసిన వాళ్ళు దూరం అయినప్పుడు మనం వ్యసనాలకి దగ్గరవుతాం. ఆ వ్యసనం అలవాటుగా మొదలై అవసరంగా మారుతుంది. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీ వల్ల ఎంతో మంది బ్రతుకుతున్నారు. మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. అందుకే ఇలా చేశాను. ఇలా చేసినందుకు మీరు నన్ను జాబ్లో నుంచి తీసేసినా పర్వాలేదు, కానీ మీకేం కాకూడదు సార్. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. పొద్దున్నే పొలం కొన్న చోటికి వెళ్ళి అక్కడ మొక్కలు నాటించాలని చెప్పారు కదా, సార్ 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 జాగ్రత్తగా నడవండి సార్. మనసులో ఏ ఆలోచన పెట్టుకోకండి సార్. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. మన ఇంట్లో వసుధ ఉంది కదా, ఆవిడ మీ నాన్నగారు తాగకుండా అడ్డుపడుతుంది. ఆవిడ ఎంత మంచిదో మీకు తెలుసా మేడం? మీ నాన్నగారు తాగబోతుంటే ఆ మందు తీసుకెళ్లి పారబోసింది.
మీరు బాగుంటేనే మేం బాగుంటాం అని కూడా అంది.